అందరికీ నమస్కారం। ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం అనంతపురం ఉమ్మడి జిల్లా వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు లలిత కళ పరిషత్తులో పరిశీలించేదానికి వచ్చినాం। జనవరి 11వ తారీఖు స్వతంత్రం పోరాటం చేసిన వ్యక్తి వడ్డీ ఓబన్న జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ లలిత కళ పరిషత్తులో జరుపుతున్నది కాబట్టి కూటమి ప్రభుత్వం ముఖ్య అతిథులు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు యువగళం వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు సారథ్యంలో మరియు బీజేపీ కూటమి సపోర్ట్తో ఈ యొక్క ముఖ్య అతిథులు ఈ కార్యక్రమానికి దశాదిశగా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మన బీసీ ముద్దుబిడ్డ సౌతమ్మ గారి ఆధ్వర్యంలో జనవరి 11, 2026లో అనంతపురం నడిబొడ్డున లలిత కళ పరిషత్తులో ఈ ప్రోగ్రాం జరపటం వడ్డర్లందరూ కూడా ప్రత్యేకంగా ఇట కూటమి ప్రభుత్వానికి అధికారులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్ర మంత్రులు, ఇంకా మిగతా కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా హాజరవుతున్నారు। వాళ్ళకు ప్రత్యేకంగా మేము మా సంఘం తరపున ఆహ్వానం కూడా మేము స్వాగతిస్తున్నాం। అధికారులు కూడా వాళ్ళని మరి ఇన్విటేషన్ ద్వారా కూడా ఆహ్వానిస్తారని కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం। ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ సంఘాన్ని ప్రతిష్టంగా అందరూ సంఘం నేతలే అందరూ కూడా ఈ యొక్క వడ్డీ ఓబన్న జయంతిని జరిపేదానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ముఖ్యంగా అనంతపురం జిల్లాలంటే ఉద్యమాలకు పురుటిగడ్డ। ఈ అనంతపురం జిల్లాలో ఉద్యమాలతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వడ్డెర జాతిలో అందరూ కూడా పదవులు అలంకరిస్తున్నారంటే ఈ అనంతపురం జిల్లాలో అనేక పోరాటాలు ఫలితంగానే ఈరోజు రాష్ట్రంలో చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఉన్నత పదవులు ఉన్నారంటే ఈ అనంతపురం జిల్లాలో అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర కలిగిన జిల్లాలో ఈ రోజు వడ్డీ ఓబన్న జయంతిని ప్రభుత్వం అధికారంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆధ్వర్యంలో జరుపుతున్నది కాబట్టి ఇక్కడ జిల్లాలో ఇక్కడ కుంచ వెంకటేశ్వర జిల్లా అధ్యక్షుడు కానీ, సీనియర్ నాయకులు మల్లెల జయరాం కానీ, సీనియర్ నాయకులు వడ్డీ గోపాలకృష్ణ కానీ, వడ్డీ వెంకటనారాయణ కానీ, సీనియర్ నాయకులు కానీ, అదేవిధంగా సిఆర్ రామకృష్ణ కానీ, ఆది కానీ, అదేవిధంగా సంజీపురం రామయ్య సీనియర్ నాయకులు కానీ, అదేవిధంగా పేట్ల రవీంద్ర కానీ, అదేవిధంగా ఆది కానీ, రాజు కానీ, ఇక్కడ చాలా మంది ఇంకా కొంతమంది మరి వడ్డీ వెంకటు మరి మన గెండాలోని చైర్మన్ కానీ, మళ్ళీ ఈ మిగతా డైరెక్టర్లు కొల్లకొంట అంజనప్ప మరి ఆయన కూడా జిల్లా అధ్యక్షుడిగా టీడీపీకి ఉన్నాడు। మరి ఇంకా చాలా మంది డైరెక్టర్లు మరి శ్రీదేవి కానీ, మరి సీనా కానీ, మిగతా జిల్లాలో ఉన్న లీడర్లంతా కలిపి కానీ ఈ ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్టంగా ఇక్కడ జరపాలని అందరూ కూడా పనిచేస్తున్నారు। వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। మాకు ఇక్కడ ఎవరు కానీ ప్రోత్సాహం అవసరం లేదు। ఇక్కడ ఇటు కూటమి ప్రభుత్వం కానీ, ఇటు మంత్రులు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ని జనవరి 11వ తారీఖు ప్రతి ఒక్కరికి కూడా మరి 63 మండలాల్లో ఉన్న ఓటరు సోదరులకు అందరికీ తెలియజేస్తున్న కుటుంబ సభ్యులకు మరి ఇప్పుడు కూడా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఇంకా మిగతా వాళ్ళు వస్తున్నారు కాబట్టి మన యొక్క హక్కుల్ని కూడా రోజు నెమ్మదనం తోడకుండా కూడా ఇటు ఫెడరేషన్ నిధులు కానీ, అదేవిధంగా ఆదరణ 3లో మరి పనిముట్లు కానీ, యంత్రాలు కానీ అన్ని కూడా మనం కులానికి న్యాయం జరిగేటి కూడా ఆ రోజు అధికారులకి మరి మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు కూడా అందరూ కూడా మన యొక్క వాయిస్ని కూడా వినిపించి మన కులానికి న్యాయం జరగడానికి మనం అంతా కూడా శాయశక్తులుగా పనిచేద్దామని ఈ కార్యక్రమాన్ని మనం అంతా కలిసి దిగ్జయంగా మరి బాగా మనం ఈ ప్రోగ్రామ్ ని ఘనయుజంగా చేయాలని సక్సెస్ చేయాలని కూడా అందరికీ అన్నదమ్ములు మాత్రం కలిసి మరి ఈ ప్రోగ్రామ్ జయప్రదం చేద్దామని కూడా
ప్రతి ఒక్కరి ఎన్నోళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీడియా సోదరులు కూడా ఆ రోజు ఇచ్చే మా కార్యక్రమాన్ని కూడా మీరు కూడా సక్సెస్ చేయాలని కూడా మీడియా కోరుకుంటూ మరి జై వడోరా జై వడోరా అని కూడా తెలియజేస్తున్నాం. జై వడ్డే ఓబన్న, జై హో వడ్డే ఓబన్న. అందరికీ నమస్కారం. ఈ నెల 11వ తారీఖు అనగా ఆదివారం స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న గారి జయంతి కార్యక్రమానికి అనంతపురం జిల్లాల నుంచి వడ్డెర సోదరీమణులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆయన జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు దీంట్లో భాగస్వాములైనటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సవితమ్మ గారికి, అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి గారి సహకారంతో కూడా ఈరోజు ఈ వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం జరుగుతున్నది. కావున దయచేసి కులాలకు అతీతంగా ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో కూడా కుల మతాలకు అతీతంగా పోరాటం చేసిన వ్యక్తి స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారు. కాబట్టి ఈరోజు కూడా మా కమ్యూనిటీలో ప్రతి వడ్డెర ముద్దుబిడ్డ ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కుల బాంధవులందరికీ నమస్కారములు. వడ్డెర కుల బాంధవులందరికీ నమస్కారములు. అలాగే పెద్దలకు, యూత్, వడ్డెర యూత్కి, మహిళలకు అందరికీ కూడా ఆహ్వానం పంపుతున్నాం. ఎలా అంటే ఈ కూట ప్రభుత్వము పోయిన సంవత్సరం 2025 మనకు జీవోని ప్రకటించింది. అప్పటి నుంచి మనకు గవర్నమెంటే ప్రభుత్వమే వడ్డెర ఓబన్న జయంతి వేడుకలను చేయడానికి ప్రభుత్వం తరపున ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మన వడ్డర్లంతా స్టేట్ ప్రోగ్రాం కాబట్టి ఎక్కడున్న వడ్డర్లంతా 2 జిల్లాల్లో దగ్గరున్న బయట కూడా స్టేట్లో ఉండే వడ్డర్లు కూడా ముఖ్య నాయకులు వడ్డర్లంతా ఎక్కడున్న వడ్డర్లంతా, ఎందుకంటే ఆ రోజు జనవరి 11వ తేదీ ప్రతి ఒక్కరికి ముఖ్యమైన దినం కాబట్టి వడ్డెర ఓబన్న జయంతి వేడుకలు కాబట్టి ప్రొద్దున్నే 8 నుంచి 9 లోపల కంప్లీట్ చేసుకొని మన పరిషత్కి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచున్నాం. అనంతపురం నడిబొడ్డులో ఉన్న లలిత కళా పరిషత్కి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానం పెడుతున్నాం. కంపల్సరీగా వచ్చి ఈ మీటింగ్ను, ఈ జయంతి వేడుకలను భారీగా సక్సెస్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. జనవరి 11 అంటే వడ్డే ఓబన్న జయంతి. ముందుగా కొత్త సంవత్సరంలో సంక్రాంతి అనే పండుగ కంటే ముందు ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వడ్డర్లకి కులదైవమైన స్వతంత్ర సమరయోధుడు శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతి వేడుకలు అన్నిటికంటే ముందుగా రావడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఇంతవరకు మాకు గుర్తింపు లేకపోయా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కూటమి ప్రభుత్వంలో మాకు ఒక సవితమ్మ గారు మినిస్టర్ గారు ముఖ్యంగా చర్య తీసుకొని బీసీ మినిస్టర్ గారు మా కుల అమరవీరుడైన వడ్డే ఓబన్న గారి జీవో తేవడం 2025లో అప్పటి నుంచి ఇప్పుడు ఏది వచ్చిన సంవత్సరంలో స్టార్టింగ్ వడ్డే ఓబన్న జయంతి అంటే చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న 63 మండలంలో ఉన్న మన వడ్డ కుల బంధువులు ప్రతి ఒక్కరు విద్యావంతులు, బుద్ధివంతులు, ఎంప్లాయర్స్ ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటంటే కమిట్మెంట్ కరెక్ట్గా ఉండాలి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు. మన కులం మీటింగ్ జరిగేటప్పుడు స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి అధికారికంగా కూటమి ప్రభుత్వం అనంతపురం నందు లలిత కళా పరిషత్ నందు జరుగుతుంది. ఈ నెల 11 ఆదివారం జరుగుతుంది. కాబట్టి ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క వడ్డెర కుల బంధువులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి. ముఖ్యంగా మన అధికారికంగా వచ్చే ప్రతి ఒక్క చైర్మన్లైనా, ఉమ్మడిలో ఉన్న ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ముఖ్యంగా అనంతపురం మన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారి అధ్యక్షత నిర్వహిస్తున్నాడు. ఎందుకంటే అన్న ఇలా మీటింగ్ పెడతామంటే అయ్యో నేను వడ్డెలకు సపోర్టు ఫస్ట్ ఇక్కడే పెట్టండి అని మంత్రి గారికి ఆయనే ఫోన్ చేసి మాట్లాడిచ్చి ఇక్కడ పెట్టిన సభకి ఆయన సహకరించడానికి ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఆదివారం జరగబోయే మీటింగ్ ప్రతి ఒక్క వడ్డే కుల బంధువు వచ్చి విజయవంతం చేయాలి. ఇంకో విషయం ఏమంటే ఆయన రేనాటి వీరుడు, మన దేశం కోసం పోరాడిన వీరుడు. కాబట్టి దీనికి బీసీ బిడ్డలైనా, ఓసీలైనా,
కుల భేదాలు లేవు. అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నా. అందరికీ నమస్కారం. జనవరి 11 మన ఒడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలని అనంతపురం నగరంలో మరి గౌరవ మంత్రి సబితమ్మ గారి సహకారంతో, అదేవిధంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నగరంలో చేస్తున్నాము. మరి ఈ ఉత్సవాలకు ఒడ్డెర బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబం నుంచి కూడా ఈ కార్యక్రమం నాది, మన హక్కుల కోసం రేపొద్దున వేదిక పైన మనం మాట్లాడుకునే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో హాజరు కావాలని పిలుపునిస్తూ, ముఖ్యంగా జరగబోయే ఈ 11వ తారీఖు ఉత్సవాన్ని ప్రతి ఒక్కరు అన్ని కులాలకు అనేక రకాలుగా మన ప్రోగ్రాంలో మనం వెళ్తున్నాం కాబట్టి, మన ఉత్సవాన్ని మన కుటుంబ కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క జాతి బిడ్డ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై వడ్డెర. జై జై వడ్డెర. పత్రికా విలేకరులు, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నా వడ్డెర సోదరులారా, మరి ఈ నెల 11వ తారీఖు మన కుల బాంధవుడైనటువంటి వడ్డే ఓబన్న గారి జయంతి ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డెర్లంతా కూడా కలిసి వచ్చి మరి రేపు 11వ తారీఖు జరగబోయే జయంతి కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని, అంతేకాకుండా వడ్డెర కులస్తులు, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వడ్డెర కులస్తులు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా మరి ఈ కార్యక్రమానికి మన పండుగలాగా మరి అందరూ కూడా వచ్చి మన లలిత కళా పరిషత్తులో ఈ నెల 11వ తారీఖు జరగబోయే జయంతి కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వడ్డెర, జై జై వడ్డెర.